అయ్యో ఏంటక్క అయితే వీరమ్మ ఆత్మహత్య చేసుకుందా? అనుకుంటానే. రేపు అమ్మని అడుగుదాం. పడుకో. మేము పడుకున్నాం. నిజంగా ఇలాంటి వశీకరణ విద్యలు పనిచేస్తాయి అనడానికి ఈ బుక్కే నిదర్శనం. అవునక్క. అప్పట్లోనే వీరమ్మ 10వ తరగతి వరకు చదువుకుందంట. అందుకే ఇంతలా రాయగలిగింది. ఆవిడ చాలా తెలివైనది. నాకు వీరమ్మ బాగా గుర్తొచ్చింది. వశీకరణం అంతలా ఎలా చేయగలిగింది? ఆవిడ నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? ఏం జరిగిందో రేపు పొద్దున్నే అమ్మని అడగాలి. అలా నిద్రలోకి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మని అడిగాను, వీరమ్మ ఎలా చనిపోయిందమ్మా? మీ నాన్నమ్మకి పెళ్ళైన 4 నెలలకి బావిలో దూకి చనిపోయింది. ఇప్పుడు ఆవిడ గురించి ఎందుకు? ఏం లేదులే అమ్మా. నేను ఈరోజు ఈవినింగ్ ఊరికి బయలుదేరుతాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాను. ఖర్చులకి ఈ డబ్బులు పెట్టుకో. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఆ బుక్ నా బ్యాగ్లో పెట్టుకున్నాను. బస్ ఎక్కానే కానీ నా మనసంతా బుక్ మీద, వీరమ్మ మీద ఉంది. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.